సో సిబిపి అనే రిపోర్ట్ మనం చూసుకున్నప్పుడు దాంట్లో సో సింపుల్ గా 3 రక్త కణాలు, సో ఒకటి హీమోగ్లోబిన్ అంటే ఎర్ర రక్త కణాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, 2 తెల్ల రక్త కణాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, 3వది ప్లేట్లెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. హీమోగ్లోబిన్ అనేది పర్సంటేజ్ ఫస్ట్ మనకి రిపోర్ట్ పైన కనబడుతుంది. సో దాని కింద ఎర్ర రక్త కణాల సంఖ్య అనేది ఉంటుంది. హీమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుంది? ఎర్ర రక్త కణం లోపల ఉంటుంది. సో హీమోగ్లోబిన్ అనేది మన బ్లడ్ పర్సంటేజ్ గా మనం పిలుస్తాం అన్నమాట. సో హీమోగ్లోబిన్ పర్సంటేజ్, ఆర్బీసీ కణాల సంఖ్య, తర్వాత ఈ హీమోగ్లోబిన్ సంబంధించి ఎర్ర రక్త కణాలకు సంబంధించిన నిష్పత్తులు ఎంసీవీ, ఎంసీహెచ్, ఎంసీహెచ్ అనేవి మనము మొదట్లో మనం చూస్తుంటాం. సో ఇవన్నీ కూడా ఏం చెప్తాయంటే సో హీమోగ్లోబిన్ శాతం ఎంత ఉంది, ఎర్ర రక్త కణం నిష్పత్తి బట్టి ఏ జబ్బు అయి ఉండే అవకాశం ఉంది, సో వీళ్ళల్లో ఒకవేళ ఐరన్ లోపం ఉందా, లేదంటే B12 లోపం ఉందా, లేదంటే వేరే బోన్ మ్యారోకి సంబంధించిన సమస్యలు ఉండే అవకాశం ఉందా, ఈ అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఈ ఎర్ర రక్త కణాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నుంచి వస్తాయి. ఇప్పుడు కూడా హీమోగ్లోబిన్ శాతము, ఎర్ర రక్త కణాల సంఖ్య నార్మల్ గా ఉన్నంత వరకు వరి అవసరం లేదు.